మన్యం జిల్లా వెంకటరాయని చెరువుగట్టు గ్రామంలో చైన్ స్నాచింగ్ జరిగింది. సత్యసాయిబాబా ఆలయం నుంచి ఇంటికి వెళ్తున్న 63 ఏళ్ల కలివరపు లక్ష్మి మెడలోని గొలుసును స్నాచర్లు లాక్కెళ్లారు. 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలంలో పోలీసులు విచారణ చేశారు. వెంకటరాయని కోనేరు ప్రాంతంలో చీకటిగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిలబడి మాట్లాడుకుంటాను వాళ్ళు ఎవరమ్మన్నా తెలియదండి. నేను అలాగే వెళ్ళిపోవచ్చానండి. ఇంతవరకు వచ్చేస్తుంటే ఏదో వస్తున్నారు వాళ్ళు. ఆ నీళ్ళ కనిపించిందండి. నాకు నీళ్ళ కనిపించేది ఇలా చూశానండి. ఎంత పైగా ఇలా మెడపడుకుని లాగేసాడు. లాగేసి పడుకుని పారిపోయింది. ఎగిరెగిరాడు. 3 తులాలండి. దాని పిల్ల ఉంటుందండి, లక్ష్మీదేవి పిల్ల. ఇక్కడ ఏం పేరు మీ పేరు? లక్ష్మి. ఏది ఇక్కడ కలివరపు ఇది. నిలబడి మాట్లాడుకుంటాను వాళ్ళు ఎవరమ్మన్నా తెలియదండి. నేను అలాగే వెళ్ళిపోవచ్చానండి. ఇంతవరకు వచ్చేస్తుంటే ఏదో వస్తున్నారు వాళ్ళు. ఆ నీళ్ళ కనిపించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం మీద పార్టీ పరంగా తాము స్పందించారు.